ఇక ఎండలు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ దెబ్బ తగిలిన వారు రెస్ట్ తీసుకోవాలంటున్న డాక్టర్ సంతోష్ కుమార్తో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని డాక్టర్ సంతోష్ కుమార్ అడిగి తీసుకున్నాం. సార్ చెప్పండి, ప్రజెంట్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే ఎండ తీవ్రత వల్ల చాలామంది ప్రజలు కూడా అనేక అనారోగ్యాల బారిన పడే పరిస్థితి అవుతుంది. సో వీటి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఏ సంతోష్ కుమార్. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ లాగా కామినేని ఎల్బీ నగర్లో ఉన్నాను. ఎండ తీవ్రత గారికి ఇప్పుడు ఆల్రెడీ మనకు సమ్మర్స్ అనేది బాగా ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఎండ తీవ్రత కూడా బాగా పెరుగుతూనే ఉంది. దీనివల్ల మనకు మెయిన్గా అట్లీస్ట్ కిడ్నీ పరంగా చూస్తే మాత్రం ఇంకా డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న మనుషులకి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మనము వాటర్ అనేది బాగా తక్కువగా తీసుకోండి అని చెప్తాము. ఎందుకంటే వాపులు బాగా ఎక్కువ వస్తుంటాయి. మరి వాళ్ళు ఏమైనా నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ బాడీలో లవణాలు అనేది బాగా చేంజెస్ అవుతుంటాయి. చేంజెస్ అవ్వడం వల్ల మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అట్లా అనేసి మరి ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం అవుతుంది. తక్కువ తీసుకోవడం వల్ల బాడీలో ఉండే వాటర్ కూడా తగ్గుతుంది, ప్లస్ సాల్ట్ కూడా తగ్గుతుంది. డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డీహైడ్రేషన్ అనేది అవ్వడం కాకుండా మనకు మెయిన్గా స్వెట్ అనేది, అంటే మనకు మామూలుగా ఎట్లా స్వెట్ వస్తుంటుందో ఆ స్వెట్ వల్లనే మన బాడీ టెంపరేచర్ అనేది బాగా రెగ్యులేట్ అవుతుంటుంది. లెట్స్ సే స్వెటింగ్ అనేది అవ్వట్లేదు అన్నప్పుడు బాడీలో ఉండే టెంపరేచర్ కూడా రెగ్యులేట్ అనేది సరిగ్గా అవ్వదు. లోపల నుంచి మన బాడీ టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. సో స్వెటింగ్ అవ్వడానికి మనకు బాడీ నుంచి వాటర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో కిడ్నీ పేషెంట్స్గా చూస్తే మాత్రం వాళ్ళకి ఇంకా వాటర్ లాసెస్ ఎక్కువ అవ్వడం వల్ల, వాళ్ళు వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల స్వెటింగ్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఇంకా ఈ ఇంకా హీట్ స్ట్రోక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం రొటీన్గా ఎట్లా చేయాలంటేనా, మామూలుగా కిడ్నీ పేషెంట్స్కి ఎవరికి మనం వాటర్ అనేది బాగా తక్కువ తీసుకోమని చెప్తాము. వాళ్ళు వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలంటే ఒక 3.5 లీటర్ వరకు పెంచుకోవచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళకి ఏమి వాపులు ఏమి లేవు, ఆయాసం అనేది ఏమి రావట్లేదు, రెగ్యులర్గా వాళ్ళు ఏమైనా డయాలసిస్ చేయించుకుంటున్నారంటే వాళ్ళకి. అదేవిధంగా వడదెబ్బ తగిలి చాలామంది కూడా మృత్యువాత పడుతున్న సందర్భాలు అయితే ఉండటం జరిగింది. సో వడదెబ్బ తగిలితే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని బాగుంటుంది? వడదెబ్బ అనేది ఎందుకు వస్తుందంటే, బేసిక్గా మన బాడీ అనేది టెంపరేచర్ రెగ్యులేట్ చేయలేకపోతుంది. అంటే మనకు లెట్సే బాడీ నుంచి టెంపరేచర్ పెరిగినప్పుడు నార్మల్గా మన బాడీని స్వెట్ అనేది ప్రొడక్షన్ ఎక్కువ చేస్తుంటుంది. దానివల్ల మెల్లగా చల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వడదెబ్బ హీట్ స్ట్రోక్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బాడీ టెంపరేచర్ బాగా ఎక్కువ అయిపోయి మన స్వెట్టింగ్ వల్ల బాడీ టెంపరేచర్ మనం రెగ్యులేట్ చేయని పరిస్థితిలో టెంపరేచర్ అనేది లోపలే బాగా పెరగడం మొదలవుతుంది. సో ఆ టెంపరేచర్ కంట్రోలింగ్ మెకానిజమ్స్ ఏమేమి ఉంటాయో దానివల్ల అది లాస్ అవ్వడం వల్ల, అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువ అవుతుంది. టెంపరేచర్ అనేది మనకు నార్మల్గా బాడీ టెంపరేచర్ 37.58 వరకు ఉంటుంది. దానికంటే ఎక్కువ పెరిగినప్పుడు ఆల్రెడీ చేంజెస్ అనేది మొదలవుతాయి. ఒక టెంపరేచర్ లిమిట్ దాటినప్పుడు కంపల్సరీ బాడీ సిస్టమ్స్ కూడా కొంచెం డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయి. ఎస్పెషల్లీ మనకు రక్తం అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది. కిడ్నీ మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది, మెదడు మీద ఎఫెక్ట్ పడుతుంది, కంట్రోల్ మీద కూడా ఎఫెక్ట్ అనేది బాగా పడుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మెయిన్గా మనకు ఆ పరిస్థితి రాకుండా చూడడమే బెటర్. ఒక్కసారి హీట్ స్ట్రోక్ వచ్చిందన్నప్పుడు కంపల్సరీ ఇంకా దానికి ఆప్షన్ ఏమి ఉండదు, రెస్ట్ అనేది బెస్ట్. తనకి ఈ యొక్క ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందడం కోసం అని చెప్పేసి తప్పనిసరిగా బయటికి వెళ్ళాల్సిన సమయం వస్తే మాత్రం వాడే దుస్తుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కలర్ఫుల్ డ్రెస్సెస్ కాకుండా తెల్లటి వస్త్రాలు ధరిస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కూలింగ్స్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ చూసుకోకుండా కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఉపయోగించే స్పూన్ షుగర్ కానీ లేదా సాల్ట్ కానీ ఉపయోగించేసుకుని ఉపశమనం పొందవచ్చు. ఓఆర్ఎస్ పాకెట్స్ తీసుకున్నా కూడా బాగుంటుంది. వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ సలహాల ప్రకారమే ముందుకు వెళ్ళాలని చెప్పేసి డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంటుంది.